ప్రభువుని దూరంగా పెట్టి నువ్వు రేపు ప్రభువుకి దగ్గరికి ఎలా చేరతావు? నువ్వు చెప్పాలా నీ ప్రాణంతో కూడా, నాకు నీకంటే నా ప్రభువు ముఖ్యం. నా ప్రాణమా, నీకంటే నాకు నా దేవుడు ముఖ్యం. ఎవరు ముఖ్యం? నాకు నా ప్రభువు ముఖ్యం, నా ప్రాణం కంటే కూడా. ఎలా చెప్పాలి? ఈ రోజుల్లో యేసు ప్రభువుకి కావాల్సింది ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రభువు కోసం ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు కావాలా? తమ ప్రాణాలు తమ కాపాడుకునే వాళ్ళు కాదు, ప్రభువు కొరకు తమ ప్రాణము పెట్టగలిగిన వాళ్ళు కావాలా దేవుడికి. ఉన్నారు ఈరోజు ఈ మాటలు ఉంటున్న మనలో ఉన్నామా? ఒకరోజు కర్తార్ సింగ్ అని విన్నారా పేరు? కర్తార్ సింగ్, సాధు సుందర్ సింగ్ గారి యొక్క ఆత్మీయ కుమారుడు కర్తార్ సింగ్. సాధు సుందర్ సింగ్ గారు దేవుని నమ్ముకొని ఆయన ఎంతో సేవ చేశారు. ఆ తర్వాత ఆయన ఆత్మీయ కుమారుడికి కర్తార్ సింగ్ వచ్చాడు. కర్తార్ సింగ్ ఎంతో సేవ చేస్తున్న రోజుల్లోవి భారతదేశానికి దగ్గరలో హద్దులో ఉన్న టిబెట్ ప్రాంతానికి వెళ్ళి అంత బుద్ధుని ఆరాధించేవాళ్ళు బౌద్ధులు ఉన్నారు అక్కడ. హిమాలయ పర్వతాల గుండా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ సేవ చేస్తూ ఉన్నాడు కర్తార్ సింగ్. మా ఏరియాలో మా ప్రాంతాల్లో సేవ చేయొద్దు, చేసి నువ్వు చంపేస్తామన్నారు. చంపేస్తామంటే వెనక నవ్వు వచ్చింది. మరి పిచ్చోళ్ళారా, నేను నా ప్రభువు కోసమే చావటానికి వచ్చాను, మీరు నన్ను చంపేసేది ఏంది? చావటానికి నేను ప్రభువు దగ్గరికి వచ్చాను, మీరు నన్ను చంపేసేది ఏంది? నేను చావంటే భయపడేవాడిని కాదు. నా ప్రభువు కోసం నా ప్రాణాన్ని నేను లెక్క చేయను. నాకు ప్రాణం కంటే నా ప్రభు విలువైనోడు అన్నాడు. అంటే ఈయన లొంగట్లేదని ఒకరోజు ఆయనకి మరణశిక్ష విధించారు. పట్టుకొని ఈ కర్తార్ సింగ్ అనబడిన ఈ పాస్టర్ గారికి మరణశిక్ష వేశారు. ఏం వేశారు? అందరూ చుట్టూ చూస్తుండగా ఆయన్ని కాళ్ళు చేతులు కట్టేసి ఆయన చుట్టూతా ఒక యాక్ అనే ఒక జంతువు చర్మాన్ని చుట్టారు. ఒక జంతువు చర్మాన్ని చుట్టి ఆయన అక్కడ ఎండలో పడేశారు. ఏమవుద్ది అంటే ఎండ పెరుగుతున్న కొద్దిగా కొన్ని ఇప్పుడు మనకంటే కొన్ని జంతు చర్మాలు ఏమవుతాయి అంటే ఎండకి బాగుంటే చలికేమో బిగుసుకుపోతాయి. అది ఎండ వస్తున్న కొద్దిగా బిగుసుకుపోతా లోపట ఉన్న మనిషిని నొక్కేస్తూ ఉంటుంది. ఎముకలు పెళ్ళమని వినబడే శబ్దం చుట్టూతో ఉన్న వాళ్ళకి వినపడతా ఉంటుంది. ఎండ పెరిగిపోతూ ఉంది, దగ్గరికి వస్తుంది. రబ్బర్ గనుక దగ్గరికి వచ్చినట్లుగా ఈ చర్మం దగ్గరికి వస్తూ ఉంది. ఇక కొద్దిసేపట్లో ఎముకలన్నీ విరిగిపోతాయి. అప్పుడు అంటున్నారు, ఇప్పుడైనా నీకు ఛాన్స్ ఇస్తాం, యేసు ప్రభుని ప్రకటించడానికి ఒక్క మాట నీకు ప్రాణం నిలబెట్టుద్ది అని చెప్పారు. ఒక్క మాటను యేసు ప్రభు నుంచి నేను ప్రకటించను అని ఒక్క మాటను నేను వదిలిపెడతామన్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను ఒక విషయం రాస్తానన్నాడు. ఒక చెయ్యిని బయటికి తీశారు, ఏదో ఒక విషయం రాశాడు. ఒక విషయం ఆయన రాశాడు. పేపర్ ఏం రాశాడంటే ఆయన అన్నాడు, ఆ రోజుల్లో సతీ సహగమనం అనే ఒక పద్ధతి ఉండేది. అంటే భర్త చచ్చిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి బలవంతంగా చితి మీద పెట్టి కాల్చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ముసలోళ్ళకి ముత్తకోళ్ళకి 14, 15, 13 సంవత్సరాల పుష్పవతి అయిన వెంటనే అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళు. ధనవంతులు డబ్బుండలు బాగా చూసుకుంటారని. ముసలోడు కాబట్టి తొందర పుట్టుకోమనేవాడు. వీళ్ళకి ఇంకా వయసులో ఉండేవాళ్ళు 20, 25 సంవత్సరాలకే భర్త చచ్చిపోయేటప్పటికి వీళ్ళను కూడా తీసుకెళ్ళి చితి మీద పెట్టి బలవంతంగా చంపేసేవాళ్ళు. ఈ కర్తార్ సింగ్ రాశాడు, తన భర్త కోసం ప్రాణం పెడుతున్న భార్యలు మా దేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు తమ భర్తల కోసం ప్రాణాలు పెడుతున్నారు. నేను నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడి కోసం ప్రాణం పెడుతున్నాను. కాబట్టి నా త్యాగం భర్త కోసం ప్రాణం పెట్టే భార్య కంటే గొప్పది ఏం కాదు.
నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడి కోసం నేను ప్రాణం పెట్టడం పెద్ద గొప్ప విషయమే కాదు అని రాశాడు. అంతే. మళ్ళీ చేయి లోపల పెట్టి కట్టేశారు. కొద్దిసేపట్లోనే పెళ్ళ శబ్దంతో ఎముకలన్నీ పొడైపోయి చచ్చిపోయాడు కర్తార్ సింగ్. దేవుడికి ఎవరు కావాలంటే ఇట్లాంటి వాళ్ళు కావాలండి. అట్లాంటి వాళ్ళు ఉండబట్టే రక్షణ సువార్త ఈరోజు మన దాకా, మన ప్రాంతం దాకా, మన గ్రామాల దాకా వచ్చింది. ఈరోజు యేసు ప్రభు అంటే ఏది ఎక్కడ యేసు ప్రభు అంటే నీ కుటుంబాల మీద, నీ ప్రాణాల మీద నీకున్న ప్రేమ యేసు ప్రభువులో ముందుకు నేను తీసుకెళ్ళలేకపోతుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి పోలేవు, ప్రాణాన్ని జయించి పోలేవు. ప్రాణం తీపి, కుటుంబం తీపి, పనులు తీపి, యేసు ప్రభువు మీద ప్రేమ ఎక్కడ నీకు? ఇక యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? ఒక తలనొప్పి అంత. తలనొప్పి అయితే బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. తలనొప్పి ప్రార్థన రావు. తలనొప్పి అంత విలువ చేయలేదు యేసు ప్రభువారు. కాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు అంత విలువ చేయలేదు యేసు ప్రభువారు నీకు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనం నుంచి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక. వినండి, ఈమెకు ఉన్న బలహీనత భయంకరమైన బలహీనత. ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి. ఆమె భయంకరమైన బలహీనతతో, శరీర బలహీనతతో ఈ స్త్రీ ఉంది. కానీ యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభు పక్కన 12 మంది మగవాళ్ళు ఉన్నారు, శిష్యులు. యేసు ప్రభు పక్కన ఊరి సమూహాలు ఉన్నాయి, గుంపులు గుంపులు జనం ఉన్నారు. ఈమె నడవలేని పరిస్థితి, రాలేని పరిస్థితి. ఇప్పుడు ఏం కావాలా? ప్రాణమా ప్రభువా? ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రాణం నిలబడదు. ఇదే సూత్రం. ఎప్పుడైనా నా ప్రాణమా, నా ప్రాణమా అన్నావో దాన్ని బాగొట్టుకుంటావు. అంతటి భయంకరమైన బలహీనతతో పాక్కుంటూ వచ్చిందో, డొక్కుంటూ వచ్చిందో, అందరిలో నుండి వచ్చి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది. అంతే, ఆమెలో ఉన్న బలహీనత వెళ్ళిపోయింది. దేవుడి సన్నిధికి రావటంలో నాకు బాగలేదండి అనకూడదు. నువ్వు ఎప్పుడో ప్రాణం ఉంది అంటే ఒకటి, నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలా, లేకపోతే రాలేని ఆసుపత్రిలో ఉండాలా. అది తప్ప ప్రభు సన్నిధికి డోక్కుంటూనైనా పాక్కుంటూనైనా రావాలా. ప్రభువు నీ ప్రాణం కంటే విలువైనడు అయినప్పుడు నీ జీవితంలో తల తిరిగిపోయే నొప్పులైనా, కాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ప్రభువా నువ్వు నాకు విలువైన వాడివి. ఈ మట్టి కొండ నువ్వు ఇచ్చిందే, ఈ దేహం నువ్వు ఇచ్చింది, ఈ కొండ పగిలిపోద్ది. ఎంతగా ఏమన్నా తెలుసు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో బుడ్డ బుడుసరకాయ పగిలినట్టుగా ఈ కొండ పగిలిపోతుంది అన్నాడు దేవుడు. ఇది పగిలిపోద్ది ఒకరోజు. 12వ అధ్యాయం ప్రసంగిలో 13, 14, 15 వచ్చినాడు. బుడ్డ బుడుసరకాయ తెలుసుగా, అది టపక్కన పగిలిపోయినట్టుగా పగిలిపోద్ది ఒకరోజు. ఈ కొండ దేవుడిది, ఈ మట్టి కొండ దేవుడిచ్చింది. ఇది మళ్ళా మట్టిలో కలిసిపోద్ది. దీనివల్ల దేవుడిని నువ్వు పక్కన పెట్టొద్దు. నా ప్రాణం బాగలేదు అని ప్రభువుని పక్కన పెట్టొద్దు. ప్రాణము ఉన్నంత వరకు నువ్వు చెప్పాలా, నా ప్రాణమా నీకంటే నాకు దేవుడు ముఖ్యం, నా ప్రాణమా నీకంటే నా ప్రభువు ముఖ్యం. నువ్వు కొద్ది రోజుల్లో ఉంటావేమో, నా దేవుడు నాతో యుగయుగాలు ఉంటాడు. ఒంట్లో బాగా లేకపోతే, కలత చెందితే, నలత చెందితే, ప్రమాదం చెందితే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఎవరో ప్రాణం వదిలిపెట్టి పోద్ది, రక్తం పోతే వదిలిపెట్టి పోద్ది, దెబ్బ తగిలితే వదిలిపెట్టి పోద్ది, యాక్సిడెంట్ అయితే వదిలిపెట్టి పోద్ది, మానసికంగా బరి కుంగిపోతే నేను వదిలిపెట్టి పోద్ది. కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు యుగయుగాలు నన్ను వదిలిపెట్టడు. కాబట్టి వదిలిపెట్టిపోయే నీకంటే నా దేవుడు నాకు గొప్ప. యుగయుగాలు పరలోకంలో నన్ను తన దగ్గరగా కూర్చుని పెట్టుకుని నా దేవుడు నాకు ముఖ్యమైనోడు. వదిలిపెట్టిపోయే నువ్వా, వదిలిపెట్టిన దేవుడా? చెప్పండి, ఎవరు ముఖ్యం నీ జీవితంలో? ఈరోజు యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత?
యేసు ప్రభువుకు నువ్వు కట్టే ఖరీదెంత? ప్రాణమా, ప్రభువా? చెప్పాలా? ఏమని? నా జీవితంలో వదిలిపెట్టిపోయే ప్రాణం కంటే విడువని ఎడబాయని నా ప్రభువే నాకు ముఖ్యమైన వాడు. కష్టాలలో వదిలిపెట్టే నా కుటుంబము కంటే నాకు కష్టకాలంలో అండగా ఉండే నా దేవుడు, నా క్రీస్తే నాకు ముఖ్యం. నీ జీవితంలో యేసు విలువ ఎంత? ఆ రైతులాగా చెప్పాలా, నా జీవితంలో నా యేసు విలువ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే నాకు ఎక్కువ. పనులు ముఖ్యమా, ప్రభు ముఖ్యమా? నాకు ప్రభువే ముఖ్యం అనాలా. కుటుంబం ముఖ్యమా, క్రీస్తు ముఖ్యమా? నాకు క్రీస్తే ముఖ్యం. నీ కుటుంబం కూడా నిన్ను వదిలిపెట్టిపోద్ది, గుర్తుపెట్టుకో. ఈరోజు ఉన్న కుటుంబాలన్నీ రేపు నీతో ఉండవు. ఈరోజు ఉన్న మంచి రేపు నీతో ఉండదు. ఈరోజు ఉన్న తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, భర్తలు, బిడ్డలు, కోడళ్ళు, అల్లులు ఎవరు నీతో ఉండరు. అందరిని వదిలిపెట్టిపోతారు. కానీ నిన్ను విడువని దేవుడు, కంటికి రెప్పలు నిన్ను కాపాడేవాడు ప్రభు అయిన క్రీస్తు. ఒకనొక వయసు వస్తే నీ కూతురు నిన్ను వదిలిపెట్టిపోద్ది, నీ కొడుకు నిన్ను వదిలిపెట్టిపోతాడు, పిలుపు వస్తే నీ భర్త నిన్ను వదిలిపెట్టిపోతాడు, నీ భార్య నిన్ను వదిలిపెట్టిపోద్ది. కానీ వదలని దేవుడు ఎవరు? ఎవరికంటే ముఖ్యం? వదిలిపెట్టే కుటుంబాల కంటే, వదిలిపెట్టే ప్రాణాల కంటే వదలని దేవుడు, విడువని దేవుడు, ఎప్పుడు నీ చేయి పట్టుకు నడిపించే దేవుడు ప్రభు అయిన క్రీస్తు. అనాల నువ్వు, నా ప్రాణమా, నాకు నా దేవుడు ముఖ్యం. నన్ను వదిలిపెట్టే నీకంటే వదలని నా దేవుడు నాకు ముఖ్యం. ఆమేన్. చెప్పండి, మీరు ఎవరు వాళ్ళు చెప్పుకోగల ప్రాణంతో, నా ప్రాణమా, నా దేవుడు నీకంటే నాకు ముఖ్యం. ఆమేన్. చివరి మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎవరును ఇద్దరిని యజమానులుగా పెట్టుకోలేరట. ధనమా, దేవుడా? ఏది ఎక్కువ ప్రేమ? ఎవరు? యేసు ప్రభువారు, ఈ దేన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తావు? ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావా? చెప్పండి. ఏది ఎక్కువ అంటే ఏది ఎక్కువ ప్రేమ మనకి? డబ్బు అంటే ఎక్కువ ప్రేమ, దేవుడు అంటే ఎక్కువ ప్రేమ? దేవుని ఎక్కువ ప్రేమిస్తామా, ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తామా? దేవుడు అదే అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారు? ఎవడునో ఇద్దరుకు దాసుడిగా ఉండలేడు. సిరి అంటే సంపద, ధనము, లేక దైవము, దేవుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ధనాన్ని పెద్దగా నువ్వు ప్రేమించవు. నువ్వు డబ్బును ఎక్కువ ప్రేమిస్తే దేవుడికి నువ్వు పెద్ద విలువేమి ఇవ్వవు. ఎవరు నీ జీవితంలో విలువైన వాళ్ళు? డబ్బు విలువైనదా, దేవుడి విలువైనడా? చెప్పండి. ఏది విలువైనది? ధనమా, దైవమా? మాట రావట్లేదంటే కొంతమందికి డబ్బే విలువైనది అన్నట్టుగా ఉంది. ఇది లేకపోతే ఎట్ట బతుకుతామన్నా? ఏది లేకపోతే? మరి దేవుడు లేకపోతే ఎట్ట పోతావు అక్క? పరలోకం ఎట్ట పోతావు దేవుడు లేకపోతే? ధనం కాదు, ధనం వల్ల చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి వల్ల చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ధనం వల్ల మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ధనం వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ధనం వల్ల జీవితాలు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి వల్ల అందరం బాగైపడతాం. దేవుడి వల్ల మేలే కలుగుద్ది. కాబట్టి జీవితంలో ధనము ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఓటు చెప్పండి. ఎటు ఓటేస్తాం? దేవుడు మీ మాటలు వినును గాక. నా జీవితంలో ఆ రైతులాగా నా దేవుడి కంటే నాకేది ఎక్కువ కాదు. ఆ రైతు ధన నిధిని కనుక్కున్నాడు. ఆ నిధే ప్రభు అయిన క్రీస్తు. నా దేవుడి తర్వాతనే నాకు ఏదైనా ఆయన ఇచ్చిందే ఇది. ఆయననే వాడుంటే ఇది ఎంతైనా ఇస్తాడు. ఆయనే నా జీవితంలో లేకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ దేవుడే నా జీవితంలో లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇది కాదు నాకు ముఖ్యం. ఏంటది? దేవుడు నాకు ముఖ్యం. నా దేవుడు నాకు విలువైన వాడు. చూడండి, మరొక మాట చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
మొదటి తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. రైట్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఏంటిదట? ధనం మీద ఉన్న అధికమైన కోరిక. ఆపేక్ష అంటే బలమైన కోరికలు. సమస్తమైన కీడులకు మూలం ధనం. కొందరు దానిని ఆశించి తమను తామే పొడుచుకోవటం అంటే ఆత్మీయంగా నాశనం అయిపోయామన్నారు దేవుడు. విశ్వాసము నుండి తొలగిపోయారు అట. ధనం వల్ల విశ్వాసంలో బలపడిన వాళ్ళు లేరు ఎవరు. ధనం వలన చెడిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ధనమా దేవుడా? నీ జీవితంలో రెండింటిలో ఏది విలువైనది? ఏది నీ జీవితంలో విలువ నీకు? 1000 రూపాయల నోటా దేవుడా? ఏది ఎక్కువ విలువ? ఏది ఎక్కువ విలువ? నాకు చెప్పగలగాలి. నాకు నా ప్రాణం కంటే దేవుడు విలువైనప్పుడు, ప్రాణం కంటేనే దేవుడు విలువైతే ఇదంతా. నీ ప్రాణం కంటే డబ్బు విలువ? నీ ప్రాణం బాగలేకపోతే ఖర్చు పెట్టేది ఇదే. ఏదది? ఇదే. ప్రాణం కంటే దేవుడు విలువైనప్పుడు నీ ధనం దేవుడి కంటే గొప్ప ఏం కాదు. ధనానికి దాసుడైన వాడు ఎప్పుడునో దేవుడికి దాసుడు కాలేడు. ధనానికి దాసుడు అయితే నువ్వు ఎప్పటికీ దేవుడికి దాసుడు కాలేవు. దేవుడికి దాసుడుగా ఉన్నవాడు ఎన్నడూనికి ధనానికి దాసోహం కాలేడు. దేవుడికి దాసులంగా ఉండాలి, ధనానికి కాదు. ధనానికి నువ్వు లోబడితే, ఇది ఎక్కువ నీకు ప్రేమ ఉంటే గుర్తుపెట్టుకో, దేవుని ప్రేమించలేవు. ఏది విలువైనది నీ జీవితంలో? మార్కు సువార్త 10వ అధ్యాయం 21-22 వచనాలు. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. రైట్. యేసు ప్రభువారు ఒక యవనస్తుతో చెప్పారు, అయ్యా నీలో చాలా మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి, కానీ ఒక లోపం కూడా ఉంది. ఏంటి నీకున్న లోపం అంటే నువ్వు ఎక్కువ డబ్బును ప్రేమిస్తున్నావు. ఏంటి? నువ్వు ఎక్కువ డబ్బును ప్రేమిస్తున్నావు. ఇప్పుడు యేసు ప్రభువారు ఒక చిన్న పరీక్ష పెట్టారు. నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉంటే నీకున్న ధనమంతా అమ్మి పేదలకు ఇచ్చేసిరపో. నీ ఆస్తి అంతా అమ్మేసి ఆ డబ్బులను నీ పేదలకు పంచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ విలువ? మాటలకు క్రియలకు చాలా తేడా. మాటలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి, క్రియలు రావాలంటే ఇక్కడ పుట్టాల. ధనవంతుడు కూడా బాగా చెప్పాడు, ప్రభువా నేను అబద్ధాలు ఆడను, దొంగతనాలు చేయను, వ్యభిచారం చేయను, మోసం చేయను, యథార్థంగా ఉంటాను, దశంభాగాలు ఇస్తాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి మంచిగా జీవించాను, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నువ్వు నీ ధనాన్ని అమ్మేసి, నీకున్న ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు అన్నారు యేసు ప్రభువారు. ఏమన్నాడంటే, మొహము చిన్నబుచ్చుకొని వెనుకకు తిరిగి వెళ్ళిపోయాను. భలే ఉంటాం కొంతమంది, మాటలన్నింటిలో ముందుంటాం. ఆ వ్యక్తిలాగా ప్రభువుకి ఇవ్వాలంటే ఇంకోటి చెప్పన్నా, ఇంకో మాట చెప్పన్నా, ప్రభువుకి ఇవ్వాలంటే మొహం ఏమైతే అంటే అన్నీ ఏముందో ఏం చేశాడట, మొహాలన్నీ చిన్న మొహాలు అయిపోయినట్టు, మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ప్రేమ? దేవుడా ధనమా? ఆ వ్యక్తికి. మనకెవరి అంటే ఎక్కువ ప్రేమ? దేవుడా ధనమా? పాపం చూసారు, మనకు కూడా కొద్దిగా ఇక్కడికి వచ్చాక కొంచెం మాట రాటల్లా. నాకు నా దేవుడే ఎక్కువ ప్రేమ. దీన్ని ఇచ్చేది ఎవరో? ఆయనే. ఆయన ప్రేమిస్తే చాలు అన్నీ ఆయనే ఇస్తాడు. దీన్ని ప్రేమిస్తే ఉన్నదాంతో వాగిపోతాం. ఈయన ప్రేమిస్తే అన్నీ ఆయనే ఇస్తాడు. ఇక్కడ ప్రేమ చూపి మాకండి, ఉన్నదాంతో ఆగిపోతావు. ఇక్కడ ప్రేమించండి. ఇలాంటివి ఎన్నిటినో దేవుడు నీకు ఇవ్వగలిగి సమర్థుడు. ఎందుకు? భూమి లోకము సర్వము నాది అన్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు?
హగ్గై 2:8 అంటాడు, లోకములో ఉన్నది బంగారము వెండి సమస్తము అవి నావి. అన్నీ దేవుడివి అన్నట్టు. ఇది ఎన్నైనా ఇవ్వగలడు. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు, దావీదుకి ఇచ్చిన దేవుడు, అబ్రహాముకి ఇచ్చిన దేవుడు, యోబుకి ఇచ్చిన దేవుడు మనకివ్వడు. అన్నీ నావే అన్నాడు. మనం ఏమంటాం? ఇంత పెట్టుకొని, ఇంత కట్టలు పెట్టుకొని, అమ్మయ్యా ఇజ్జాలే అంటాం. దేవుడేమో సర్వము, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దాచి ఉంచాడు, సిద్ధపరిచాడు మనకు. ఇక్కడే ఆగి ఎంతతోటి తృప్తి పడతా చివరికి ఇది కూడా బాగొట్టుకుంటాం. దేవుడు నాకు విలువైన వాడు. నాకు ఉన్న ధనము కంటే, నాకు ఉన్న ఆస్తి కంటే ఎవరు విలువైన వాళ్ళు? నా దేవుడు నాకు చెప్పగలగాలి విలువైన వాడు. ఆ వ్యక్తిలాగా నేను వెనక్కి తిరిగిపోయేవాడిని కాదు. ఆ వ్యక్తిలాగా నేను మోహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఎవరు విలువైన వాళ్ళు? దేవుడా ధనమా? దేవుడు. మీరు చూస్తున్నారో లేదో, సతీష్ కుమార్ గారి చర్చిలో అప్పుడప్పుడు కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. కలవర టెంపుల్లో విన్నారు ఎప్పుడైనా? ఇళ్ళల్లో పాచి పని చేసేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, లెట్రిన్ బాత్రూంలు కడిగేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ సాక్షి. నేను కలవర స్వరాన్ని బలపరిచాను 3 పర్యాయాలు అంటారు. 3 పర్యాయాలు కలవర స్వరం అంటే దేవునిలో, ఆ టీవీలో ఆ దేవుని సేవకుల వాక్యం చెప్పడానికి అయ్యే ఖర్చు ఒక్క రోజుకు, ఒక అర్ధ గంటకి 50,000 రూపాయలు. 3 సార్లు నేను కలవర స్వరాన్ని బలపరిచాను. హోటల్లో ఊడ్చుకునేవాళ్ళు, హోటల్లో టిఫిన్లు పెట్టేవాళ్ళు, కడిగేవాళ్ళు, రోడ్లు ఊడ్చేవాళ్ళు, మున్సిపాలిటీ పని, ఎంత పేదరికంలో ఉన్నవాళ్ళు. మొన్న ఒక ఆవిడ ఉంటుంది, పెద్ద వృద్ధాప్యంలో స్త్రీ, 75 సంవత్సరాలు ఉంటాయి. ఆమెకుండా 2 గదుల్లో ఒక గది అద్దెకిచ్చేసి, అయ్యా నాను ఉన్న ఇంటిలో గదంతా అద్దెకివ్వగా వచ్చిన డబ్బులు అంతటితో నేను 3 సార్లు కలవర స్వరాన్ని బలపరిచానంటే ఇంకెవరు లేరు. ఎవరు ముఖ్యం అమ్మా నీకు అంటే, అక్కడ దేవుడు ముఖ్యం. దేవుని వాక్యం జనాల్లోకి వెళ్ళటం ముఖ్యం. దేవుని పరిచర్య ముఖ్యం. దేవుని పని ముఖ్యం. నీకెవరు ముఖ్యం? మూటలు గట్టి వెనకై ఎక్కడో ఒకడో మొత్తం ఎత్తకపోతాడు. ఏమన్నాడు తెలుసు దేవుడు ప్రసంగి గ్రంథంలో? నీవు కష్టపడి సంపాదించింది కష్టపడని వానికి నువ్వంతా విడిచిపెట్టాలి, జాగ్రత్త. ఎవరికట్ట? చదువు, మూటలు కట్టావు, జాగ్రత్త. చదువుదాం ఒకసారి, ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 18వ వచనం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని. నువ్వు కష్టపడి చేసినవంతా నీ వెనకాల వచ్చే వాళ్ళకు వదిలిపెట్టాలా? ఎవరికి వదిలిపెట్టాలంట? నీ వెనకాల వచ్చే వాళ్ళకు వదిలిపెట్టాలా? చదువు తల్లి. వాడు జ్ఞానం గలవాడై ఉండెనో బుద్ధిహీనుడై ఉండెనో అది ఎవనికిని తెలియను. నీ వెనుక వచ్చేవాడు తెలివిగల్లోడవుతాడో తెలివి తక్కువడవుతాడో ఎవరికి తెలుసు? చదువుతల్లి. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇదియు వ్యర్థమే. నేను తెలివితేటలు ఉపయోగించి జ్ఞానము చేతను కష్టము చేతను ఎంత సంపాదించానో, నేను కష్టపడి మూటలు గట్టి దాచిపెట్టిందంతా ఏం చేయాలా? ఎవరికో చెప్పండి, ఎవరికో వదిలిపెట్టాల్సి వస్తుంది. చదువు తల్లి. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానంతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. నువ్వు చాలా జ్ఞానం ఉపయోగించి, తెలివి ఉపయోగించి, యుక్తితో ఎంత కష్టపడి పోగు చేస్తావు. నువ్వు పోగు చేసింది ఏంటంటే ఎవనుకో అస్సలు ఏమాత్రం కష్టపడకుండా ఉంటాడంటే వెనకొకడు. నువ్వేమంటే నా కూతురు అనుకుంటున్నావేమో. అసలు ఏమాత్రం కష్టపడనోడు ఒకడు ఉంటాడో, వాడు మొత్తం హారత కర్పూరంలాగా అరగెత్తాడు అయిపోయి. అదే అన్నాడు సొలొమోను. ఏంటి దీనివల్ల నాకు ఉపయోగం?
నేను ఇన్ని తెలివితేటలు ఉపయోగించి ఎంత జ్ఞానంతో ఎంత కష్టపడి రూపాయి కూడబెట్టి ఎంత చేస్తే చివరికి అసలు నా వెనుక వచ్చేవాడికి ఇదంతా వదిలిపెట్టి పోతున్నారంటే నీ జీవితంలో నేను పడిన కష్టానికి కూడబెట్టిన దానికి అర్థమే లేకుండా పోతుందే. ఇదంతా నా వెనక వచ్చేవాడు దేనికి ఉపయోగిస్తున్నాడో, దేనికి ఖర్చు పెడుతున్నాడో ఏమాత్రం కష్టం తెలియని వాళ్ళకు నేను వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఎంత ప్రేమించాను నేను డబ్బును, ఇదంతా వ్యర్థమో అని అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడట. ఎవరైనా సొలొమోన్. మరి మనం ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటామంటారు? చెప్పగలగాల మనం ఆ రైతులాగా, ఏమని? నాకు నా దేవుడు విలువైన వాడు. ఎవరు విలువైన వాళ్ళు? నాకు నా దేవుడు విలువైన వాడు. నాకు ఉన్నదంతటి కంటే, నా సంపద కంటే, నా స్థితి కంటే, నా ఆస్తి పాస్తుల కంటే, నా దగ్గర ఉన్న ధనము కంటే నా జీవితంలో విలువైన వాడు దేవుడో. ఈయనే నన్ను పరలోకానికి నడిపించేది. ఇది ఉన్నంత మాత్రం చేత మన దగ్గర డబ్బు 1,00,000 రూపాయలని దేవుడు పరలోకం ఇస్తాడా? 1 కోటి రూపాయలని దేవుడు పరలోకం ఇస్తాడా? డబ్బులు ఉన్నాయని దేవుడు పరలోకం ఇస్తే మనలాంటి వాళ్ళకి పరలోకం అందేదే కాదు. నిన్ను పరలోకానికి పానివ్వకుండా ఆపేది డబ్బు. నిన్ను పరలోకం తీసుకువెళ్ళేది దేవుడు. పరలోకానికి తీసుకువెళ్ళేది దేవుడు. పరలోకముడికి వెళ్ళకుండా ధనం మీద మనస్సు లాగేటట్లుగా ఆశ కల్పించేది ధనం. ఏది మన జీవితంలో విలువైంది? నువ్వు దేనికి ఎక్కువ ఎంత విలువిస్తున్నావు ఆలోచించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుంచి 8 వరకు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. రైట్. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న రోజుల్లో ఆయనకు శిలువ మరణానికి వెళుతున్న సందర్భం దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభువారు ఒక ఇంటిలో ఉన్నప్పుడు మరియా అనబడిన ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె చాలా విలువైన అత్తరుబుడ్డి తీసుకువచ్చి అత్తరుబుడ్డిని పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసిందట. అత్తరుతో యేసు ప్రభు పాదాలకు పూస్తే పక్కన ఇంకొకడు ఉన్నాడు. ఎప్పుడు ఉంటారు? ఎవరు? ఇస్కరియోతు వెంటనే నోరు తెరిచాడు. ఏమ్మా, నీకేం పని పాట లేదా? ఎందుకు అంత విలువైన అత్తరుబుడ్డి పగలగొట్టావు? ఎంత రేట్ అది? ఎంత రేటో తెలుసా? 1 సంవత్సరం అంతా కష్టపడితే ఎంత సంపాదిస్తామో అంత విలువ దాని విలువ. రాజులు మాత్రమే వాడగలిగిన సుగంధ తైలం అత్తరు. ఆమె నా ప్రభువు గొప్పవాడు, నా దేవుడు రాజులకు రాజు అని ఆమె గుర్తించి తను సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే సంపద ఎంతైతే ఉందో అంత తీసుకొచ్చి ప్రభు పాదాల చెంత పెట్టి, ప్రభువా, సంవత్సరం సంపాదన కంటే నువ్వు నాకు విలువైన వాడివయ్యా అన్నది. పక్కనే ఇంకోడు ఉండే, ఎవరు? ఇస్కరియోతు. ఎందుకు అనవసరంగా పగలగొట్టి కాళ్ళకు పూస్తే ఏమొచ్చింది? ఎవరైనా తిన్నట్ట పెట్టినట్ట. అదే కనుక నువ్వు నాకు ఇచ్చినవు అనుకో, ఏమన్నాడు? 10 మందికి దానం చేసేవాడినేక. అప్పుడప్పుడు మనోళ్ళు అంటుంటారు కొంతమంది, ఏందో వీళ్ళు క్రిస్టమస్లని మీటింగులని వాళ్ళకి భోజనాలు పెట్టి వీళ్ళకి భోజనం అవి చేసి అందరికీ ఎందుకు ఖర్చు పెడతారు డబ్బులో? అదే మాకు ఇస్తే మేము ఎంతమందికి పేదలకు సహాయం చేసేవాళ్ళం. ఇస్కరియోతు అప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు దాకా. వాళ్ళనే ఇయ్యే అనవసరంగా యేసుప్రభు పాదాలకు ఎంత డబ్బులు పెట్టిందామా? ఏమొచ్చింది యేసుప్రభు పాదాలకు పూస్తే? ఏమన్నారు యేసుప్రభు తెలుసా? ఈమె చేసింది మంచి పని అన్నారు. ఈమె చేసింది అనేక స్థలాల్లో కొనియాడబడుతుంది అన్నారు యేసుప్రభు. ఇస్కరియోతు లోపటోడికి దొంగ మనసు ఉంది. వాడేంటి? ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తే ఇస్కరియోతుకి అప్పటి నుంచి 2 జేబులు కొట్టడం అలవాటైంది. ఎప్పటి నుంచి? మగవాళ్ళ సొక్కాళ్ళకి 2 జేబులు ఉంటాయి. ఎందుకు తెలుసా? పైకి కనపడే జేబు అందరికి కనపడేది ఒకటి, దీంట్లోంచి కనపడకుండా లోపల పెట్టేది ఇంకో జేబు ఉంటుంది. 2 జేబులు ఉంటాయి. ప్యాంటుకి సొక్కాలకి అందరికి కనపడేది ఒక జేబే ఉంటుంది, కనబడిన జేబు ఇంకొకటి లోపల ఉంటుంది. ఇస్కరియోతు దగ్గర అప్పటి నుంచి 2 జేబులు ఉన్నాయి. మనందరికీ 2 జేబులకి ఆయన మాదిరి టీచర్ గారు ఎవరు? ఇస్కరియోతు. అందరికాక చూసేటప్పుడు పై జేబులో పెట్టేవాడు డబ్బులో. ఎవరు చూన్నప్పుడు దాని వెనక ఇంకొక సంచి ఉండేది, దీంట్లో పెట్టేవాడు. వెనక లోపల సంచులో ఎన్నేమో ఈయన జేబులోకి పోయాయి, బయట ఉన్నాయేమో
ఆ వాటికి ఇటుకి యేసుప్రభు వారు భోజనాలప్పుడు ఖర్చు పెడతామండి. దొంగోడు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు? వాడు దొంగోడు కాబట్టి వాడు దొంగ బుద్ధి బయట పెట్టాడు అన్నారు. ఆమెమో నా దేవుడు నాకు విలువైన వాడు కాబట్టి ఆ విలువైనది సమర్పించాను అన్నది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఇద్దరు ఉన్నారు? ఇస్కరియోతు యోధాకి ఏది విలువైంది? యేసుప్రభు డబ్బా. ఇస్కరియోతు యోధాకి ఏది విలువైంది? డబ్బు విలువైంది. మరియకు దేవుడు విలువైనాడు. ఎంతైనా దేవుడి ముందు లెక్క చేయాలి ఆమె. ఇస్కరియోతు యోధాకి డబ్బు. వామ్మో, సంవత్సరం సంపాదన నెలపలు చేసావు, ఏమొచ్చింది? ఆమె పరలోకం సంపాదించుకుంది, ప్రభు దగ్గర మేలు పొంది. ఇస్కరియోతు యోధా ఏం సంపాదించాడు? ఆత్మహత్య చేసుకొని చచ్చి నరకానికి పోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? యోధాలాగా మాట్లాడుతావా? ఏమని? ఎందుకు అంత డబ్బులో, ఎందుకు అంత దేవుడికి ఏం చేసుకుంటాడో, ఎందుకు అంత? జాగ్రత్త. యోధాకు తమ్ముల్లో చెల్లెల్లో యోధా మాటలు నీ నోట రాని మాక, నరకానికి పోతావు. నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడికి ఏది ఎక్కువ కాదు. ఒక సాధారణమైన స్త్రీ మరియా ఒకప్పుడు ఎంత పాపాల్లో జీవించిందో ఆమె, ఇప్పుడు నా జీవితంలో నా దేవుడు అంత విలువైన వాడని గుర్తించింది ఆ రోజు. ఆ మరియా అంత తీసుకొచ్చి, నా దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అంత గొప్పవాడు, అంత గణపరిచింది దేవుడి కోసం. మనం ఏం చేస్తాం దేవుడికంటే? చెప్పండి, మనకు దేవుడు అంటే ఎంత విలువ? మీకు కొన్ని మాటలు చెప్తాను. నువ్వు ఎంత విలువిస్తున్నావో దేవుడికి. నీ జీవితంలో నీ ఫోన్ ఖరీదెంత? నువ్వు దేవుడికి కట్టిన విలువ ఎంత? నువ్వు ఫోన్కి ఎంత ఖర్చు పెట్టుంటావు? 5,000, 10,000, 15,000, 20,000. నువ్వు దేవుడికి ఎప్పుడైనా అంత ఇచ్చావా? ఇదే ప్రశ్న. నేను కూడా నా ఫోన్కి 80,000 ఖర్చు పెట్టి, 85,000. ఇప్పుడు నేను నా ఫోన్కి 80,000 ఖర్చు పెట్టి ఫోన్ కొంటే, ఇప్పుడు నేను నా దేవుడికి ఇంకెంత ఖర్చు పెట్టాలా? అంతకంటే తక్కువ నేను ఖర్చు పెడితే నాకు నా ఫోన్ విలువైంది నా దేవుడి కంటే. ఏది విలువైంది? నా ఫోన్ విలువైంది నా దేవుడి కంటే. కాబట్టి ఇప్పుడు నేను దేని మించిపోవాలా? చెప్పండి, దేని మించిపోవాలా? నా దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ ఫోన్ కంటే గొప్పవాడు. ఈ ఫోన్ గొప్పది కాదు నా దేవుడి కంటే. అందుకే నేను దాన్ని మించి ప్రభు కోసం ఖర్చు చేశాను. నా దేవుడు గొప్పవాడు. దేనికంటే? ఏ మాటలుంటే తమ్ముల్లో చెల్లెల్లో, నీ ఫోన్ విలువ ఎంతైనా అంత దేవుడికి ఎప్పుడు ఇచ్చావా? దానిని దాటని రోజు ప్రభువు కంటే నీకు నీ ఫోన్ ముఖ్యం కాదు, అది విలువైంది కాదు. నువ్వు క్రిస్మస్కు జనవరికి కొన్ని నీ చీరల విలువ ఎంత? నీ దేవుడికి నువ్వు వేసే కానుక పెట్టెల చందా విలువ ఎంత? నీ ఇంట్లో ఉన్న టీవీ విలువ ఎంత? నువ్వు దేవుడికి విప్పే గుప్పిలి విలువ ఎంత? నీ ఇంటిలో ఉన్న ఏసీ విలువ ఎంత? నీ ఇంటి నువ్వు చేత్తో విప్పే గుప్పిల్లో ఉన్న కానుక విలువ ఎంత? నీ ఇంట్లో ఉన్న కోలర్ విలువ ఎంత? యేసు ప్రభువుకు నువ్వు ఇచ్చే విలువ ఎంత? నీ ఇంటి విలువ ఎంత? యేసు ప్రభు విలువ ఎంత? నీ ఒంటి మీద ఉన్న నగల విలువ ఎంత? యేసు ప్రభు విలువ ఎంత? నువ్వు నడిపే సైకిల్ విలువ ఎంత? యేసు ప్రభు విలువ ఎంత? నువ్వు నడిపే మోటార్ సైకిల్ విలువ ఎంత? యేసు ప్రభు విలువ ఎంత? యేసు ప్రభు నువ్వు ఎంత తగ్గించావో తెలుసా? మోటార్ సైకిల్కున్న విలువ యేసు ప్రభువుకి ఇవ్వలా. నువ్వు కట్టిన చీరకున్న విలువ యేసు ప్రభువుకి ఇవ్వలా. నీ ఇంటిలో కూలరుకున్న విలువ యేసు ప్రభువుకి ఇవ్వలా. నీ ఇంటిలో ఏసీకున్న విలువ యేసు ప్రభువుకి ఇవ్వలా. నీ చేతిలో ఉన్న ఫోన్కి ఇచ్చిన విలువ యేసు ప్రభువుకి ఇవ్వలా. యేసు ప్రభువుని అడుక్కునేవాడిని చేసావు 10 రూపాయలు కానికేసి. సిగ్గు లేదు? యేసు ప్రభువుకు నువ్వు కట్టిన విలువ ఎంతో తెలుసా? 10-20. నువ్వు వాడే నీ చేతిలో ఉన్న ఫోన్ 10-20కి వస్తుందా? నువ్వు కట్టుకున్న బట్టలు 10-20కి వచ్చాయా? నీ ఒంటి మీద నగలు 10-20. దేనికి విలువిచ్చావు? దేన్ని ప్రేమించావు? డబ్బు. చస్తావు నరకానికి పోయి. మూడేసి మూటలు కట్టి నరకానికి పోక చెప్పాలా ఆ మరియలాగా, నా జీవితంలో నా యేసయ్య కంటే ఏది విలువైనది కాదో, యేసయ్య తర్వాతనే నా జీవితంలో ఏదైనా విలువైనది.
అనగలిగిన రోజు నీవు ఆత్మీయమైన వ్యక్తిగా ఉంటావు. లేకపోతే అల్ప విశ్వాసిగానో నామకార్థమైన భక్తితోడు నువ్వు ఉంటావు. నువ్వు చెప్పగలగాల ఆ మరియలాగా, ఏమని? నా జీవితంలో నా దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనకు మించిన విలువ నా ఇంటిలోనూ నా ఒంటి మీదనో ఎక్కడనో లేదో అనగలుగుతావా? ఉందా ధైర్యం నీకు? గుర్తుపెట్టుకో, ధనాశతో ఉండమాకు. ఎంత ఖర్చు పెడతావు నీ ఇంటిలో నీ అవసరాల కోసం, ప్రభు కోసం ఎంత ఖర్చు పెడతావు? బాగలేదంటే నీ ప్రాణానికి ఎంత ఖర్చు పెడతావు? ప్రభు కోసం ఎంత ఖర్చు పెడతావు? ప్రభు కోసం ఖర్చు పెట్టాలంటే చేతులు అస్సలు రావు. ప్రాణం బాగలేదంటే 10 ఇళ్ళు తిరిగి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పటికి కొత్తాం. ప్రభువుకి వెళ్ళాలంటే మా దగ్గరే ఆడయ్యి భలే గంతం. మా దగ్గరే ఆడి ప్రాణం ఏది ఎక్కువ? ప్రభువా ప్రాణమా? ప్రాణం ఎక్కువ. దేవుడంటే అసలు లేవండి. ఫోన్ కొనాలా, టీవీ కొనాలా, ఫ్రిడ్జ్ కొనాలా, కూలర్ కొనాలా, బంగారం కొనాలా, చెవులు దిద్దులు మెట్టలు కొనాలంటే అప్పటికొచ్చి కొంటాం. ప్రభువుకి ఇవ్వాలంటే నా దగ్గర ఆడి. అమ్మా, నీ సాక్ష్యం, నీ మాటలే చెప్తున్నాయి నీ జీవితంలో ఎవరు విలువో. రేపు నీ మాటలే నీకు తీర్పు. ఏమన్నాడు దేవుడు? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం తెలుసా? నీ నోటి మాటలే నీకు తీర్పు. నువ్వు చెప్పాలి. నువ్వేం తీర్మానం చేసుకోవాలి తెలుసా? నా ఇంటిలోనూ నా ఒంటి మీద ఏది విలువైనదైతే ఉందో దానికంటే నాకు ప్రభు విలువైన వాడు నేను నిరూపించి జీవించాలి చచ్చే లోపల. ఆమేన్. ఏది విలువైనది నా జీవితంలో? నేను నా కోసం, నా టిఫిన్ కోసం 20 రూపాయలు ఖర్చు పెడితే నా దేవుడు 20 రూపాయల కంటే తక్కువడా? నా టిఫిన్ కంటే తక్కువడా? ఆలోచన రావాలా? నేను సరదాగా ఒక్కసారి అట్లా బయటికి వెళ్ళి వస్తే 50 రూపాయలు ఖర్చు అవుతుంటే నా దేవుడు నా సరదాల కంటే తక్కువడా? నా దేవుణ్ణి ఎంత ప్రేమించాను నేను? ఎంత తక్కువ ప్రేమ, ఇంతగా నేను దేవుణ్ణి అవమానపరుస్తున్నానా? నా దగ్గరున్న వస్తువుల కంటే నా దేవుడు తక్కువవాడా? నా దేవుని అంత ప్రేమించలేకపోయానా? ఎట్లాంటి వాళ్ళ కోసమా దేవుడు పరలోకం ప్రాణం పెట్టేది? ఏమి చెప్పాలా? ఆ రైతులాగా కలిగినదంతయు అమ్మైనా ఆ నిధిని సొంతం చేసుకుంటే నాకు చాలు, నాకు ఉన్నదంతా పోయినా యేసు ఒక్కడు నా జీవితంలో ఉంటే నాకు చాలు అనుకున్నాడు ఆ రైతు. ఒక్కడైన యేసు నీకు సర్వము ఇవ్వగలిగిన దేవుడు, ఆయన ఒక్కడు చాలు. అన్నీ సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుని చివరికి నరకానికి పోయేదానికంటే ఒక్క క్రీస్తు ప్రభువును సంపాదించుకొని నువ్వు పరలోకమును ఇక్కడనూ దీవించబడతావు. బైబిల్లో యేసు ప్రభుని సంపాదించుకున్న భక్తులు ఎవరు భూమి మీద పేద బతుకులేం బతికారా? దావీదు, అబ్రహాము, సొలొమోను, యాకోబు, ఇస్సాకు ఎవరు బహు గొప్పగా జీవించారు. నువ్వే వీటిని ప్రేమించి, ఈ 4గింటిని ప్రేమించి ప్రభువుని పక్కన పెట్టేసుకొని నువ్వు కొట్టుమిట్టాడుతూ కన్ను మూస్తే రేపు నీ పనులు చెప్తాయి. నీ పనులు అంటాయి, ఎన్నోసార్లు అయ్యా మిమ్మల్ని వదిలిపెట్టాయి, ఎన్నోసార్లు ఈ కుటుంబం, ఎన్నోసార్లు క్రీస్తు కోసం కుటుంబం కోసం క్రీస్తుని పక్కన పెట్టడం, ఎన్నోసార్లు ప్రాణం బాగలేదని ప్రభువుని పక్కన, ఎన్నోసార్లు డబ్బు మీద వ్యామోహంతో, ఆశతో, అత్యాశతో, దురాశతో ప్రభువుని పక్కన పెట్టావు. గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోయే లోపల నీ దగ్గర ఉన్నదంతటికంటే యేసు ప్రభు నాకు విలువైన వాడు అని నీ జీవితంలో నిరూపించుకోవాలి. అలా నిరూపించుకోకుండా నువ్వు చనిపోతే రేపటి రోజున దేవుడు నిన్ను అడిగితే ఏం చెప్తావు చెప్పు? నేనంటే ఈ వస్తువు కంటే, ఈ వాచ్ కంటే తక్కువ ఉన్నా అన్నాడు అనుకో, ఈ వాచ్ కంటే నా విలువ తక్కువ, ఎంత కూడా నేను విలువ చేయలేనా నీ దృష్టిలో? ఏం చెప్తాం? నీ దగ్గర నువ్వేం గుర్తుంచుకోవాలి తెలుసా? నేను అదే అనుకుంటాను, నా దేవుడు నా దగ్గర ఉన్న వస్తువుల కంటే, సమస్తము కంటే విలువైన వాడు. నా దగ్గర ఉన్న వాటంతటికి మించి నేను నా దేవునికి ఇవ్వాలి. అప్పుడే రేపు తీర్పులో నేను, పౌలు 80,000 పెట్టి ఫోన్ కొన్నావు, ఎప్పుడైనా నువ్వు నాకు 80,000 ఇచ్చావా అంటే చెప్పగల జవాబు నా దగ్గర ఉండాలా? నేను దేవుడికి అంతకంటే ఎక్కువ ఇచ్చాను, ఇస్తూనే ఉన్నాను. నువ్వు ఒకరోజు దేవుడిని అడిగితే, మొన్నే తాడు చేయించావు, 1,00,000 రూపాయలు అయింది,
అక్క ₹1,00,000 అయింది, కొన్న తర్వాత 100 మందికి చూపిస్తా. తర్వాత పాస్టర్ గారు వచ్చి చర్చిలో బల్లార్లో చర్చి యానివర్సరీ ఉందమ్మా అంటే, ఎక్కడున్నాయి అయ్య గారు, మొన్నే ఖర్చు అయిపోతే. పనికి మాలినమో ₹1,00,000 పెట్టావు, లక్షలు పెట్టావు. ప్రభు పనండి ఎక్కడున్నాయి అయ్య గారు, మొన్నే అయిపోతే. ఎవరెక్కువ నీకు, ఎవరు విలువ? వస్తువులు విలువ, ఒక విలువ, లోకంలో డబ్బు విలువ. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి చేతులు నలుపుకుంటాం, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి మొండి చేతి చూపిస్తాం. దేవుడేమో ఎంత ఎత్తనం ఎత్తి, ప్రభా నాకు ఎంత పంట కావాలయ్యా, ఎంత పెద్ద ఉద్యోగం నువ్వు ఇచ్చేదో ₹10 ముష్టి ₹20 ₹10 దేవుడికి వేసి, ప్రభా నాకు నెలకి 50,000 వచ్చే జీతం ఇయ్యయ్యా. ఏది 20-30 రూపాయలకే, ఏది 50,000 వచ్చే జీతం ఇయ్యయ్యా, 20,000 వచ్చే జీతం ఈ ప్రభువా. నువ్వు పెట్టుబడి పెట్టేది దేవుడికి ఎంత ₹20. నువ్వు ఎంత చేస్తే దేవుడు ఎంత అడిగితే దేవుడు చూసారు లేపో, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులే అంటాడు. ఏమన్నాడు దేవుడు? నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లేపో. దేవుడికి విలువ ఇవ్వటం నేర్చుకో. దేవా నా జీవితంలో ఇదంతా ఒకరోజు ఉంటుంది పోద్ది, ఏది డబ్బు ఒకరోజు ఉంటుంది పోద్ది. నువ్వు నాకు విలువైన వాడివి, నిన్ను నేను దూరం చేసుకోకూడదు. నీవు అనే వ్యక్తివి నా జీవితంలో ఉంటే దేవుడు అంటాడు సామెతల గ్రంథం 10:22 ఆయన ఐశ్వర్యం ఇచ్చును. ఏమిస్తాడు దేవుడు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవా నీవు నా జీవితంలో విలువైన వాడు కంటే నీవు ఐశ్వర్యం ఇస్తావు. సొలొమోనుకి ఇచ్చావు, సొలొమోనుకు సమానుడు ఎవరైనా ఉన్నారా? యోబుకి ఇచ్చావు, యోబుకి సమానుడు ఎవరైనా ఉన్నారా? చూస్తూనే గొప్ప వాళ్ళు అయిపోయారు. దావీదుకి ఇచ్చావు, దావీదుకి సమానులు ఎవరైనా ఉన్నారా? దానియేలుకి ఇచ్చావు, అబ్రహాముకి ఇచ్చావు, వారికి సరి సమానులు ఎవరైనా ఉన్నారా? దేవుడిస్తే అలా ఉంటుంది. పరిగెత్తినా నీలో గెలవలేరు. అది దేవుడు ఆశీర్వాదం అంతగా తీసుకుపోద్ది. దేవునికి ఇవ్వకపోతే మూటలు ముడులు కట్టుకుంటే మూటలు కత్తిరించే దొంగోడు ఒకడు వస్తాడు, వాడు ఎత్తకపోతాడు, చివరికి నీకు చెప్పగత్త అయిపోద్ది. ధనం కా దీనివల్ల నాశనమే. దేవుడు నాకు విలువైన వాడు. నా దేవుని తర్వాతనే ఆ రైతు అన్నట్లు గణాల. తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నట్లుగా నా జీవితంలో నా పని కంటే నాకు ప్రభువు ముఖ్యం, నా కుటుంబం కంటే నాకు క్రీస్తు ముఖ్యం, నా ప్రాణం కంటే నాకు ప్రభువు ముఖ్యం, నా ధనం కంటే నాకు దేవుడు ముఖ్యం. ఏది ఏమైనా నా ప్రభువు తర్వాతనే, నా దేవుని తర్వాతనే, నా క్రీస్తు తర్వాతనే నా జీవితంలో కుటుంబమైన, పనైనా, ప్రభు మరి ధనమైన, ప్రాణమైన ఏదైనా నా దేవుని తర్వాత నేను ఎప్పుడైతే నువ్వు అలాంటి తీర్మానం కలిగి జీవిస్తావో అప్పుడు ఆత్మీయమైన విశ్వాసిగా ఉంటావు. నీ భక్తిని, నీ హృదయ స్థితిని చూసిన దేవుడు అప్పుడు నీ నిజమైన హృదయాన్ని బట్టి నీ ఆశీర్వదించడం మొదలు పెడతాడు. అప్పుడు ఎవరికి అందం, ఎవరికి అందనంత ఎత్తైన స్థితులకి, ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు, అంత ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అప్పుడు అంటాం, మా వాడే అక్కడుంది. ఎవరు? నువ్వు ఎక్కలేక, నువ్వు ఎదగలేక చెట్టు పేర్లు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ మంది. నువ్వు ఎక్కలేవు, ఎదగలేవు. వాడు మావాడే అమెరికా పోయాడు, మావాడే లండన్ పోయాడు. నీకేమైంది? దేవుడిని ఎందుకు ఆశీర్వదించట్లా? నీకు రావుగా గుప్పిల్లో, నీకు రావుగా ప్రభువుకి. దేవుడు సరి సమానుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆ రైతు వలె నీవు నాకు విలువ ఇవ్వగలిగితే నీ జీవితపు విలువను మారుస్తాను. ఆమేన్. దేవునికి నువ్వు ఎంత విలువ ఇస్తావో నీ జీవిత విలువలు మారిపోతాయి. దేవుడి విలువను నువ్వు ఎంత తగ్గిస్తే నీ విలువ పడిపోద్ది, నీ గ్రేడ్, నీ ర్యాంక్ పడిపోద్ది. కాబట్టి యేసయ్య అంటే నా జీవితంలో విలువైన వాడు అని దేవుడి విలువను నువ్వు పెంచు. నీ జీవితంలో నా పనుల కంటే నా ప్రభు విలువైన వాడు, నా కుటుంబం కంటే నా ప్రభు విలువైన వాడు, నా ప్రాణము కంటే నా దేవుడు విలువైన వాడు, నా ధనము కంటే దేవుడు విలువైనవాడు. దేవుని విలువ పెంచు, దేవుడు నీ విలువను, నీ స్థాయిని, నీ స్థితిని పెంచుతాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలంచుకొని మూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి ఆ రైతు వలె తనకు కలిగినదంతయు అమ్మి ఆ నిధిని సంపాదించుకొని సంతోషం వెళ్ళిపోయినట్లు
అదేవా, నా జీవితంలో నీవు నాకు విలువైన దేవుడు అయ్యా. నీవు నీకంటే విలువైనది ప్రభువా నా జీవితంలో మరేది లేదు నాయన. ఒకవేళ మా ప్రభు ఇప్పటి వరకు నా జీవితంలో పనులున్నాయిలే అని ప్రభువా మిమ్మల్ని పక్కన పెట్టిన వ్యక్తిగా ఉంటే క్షమించండి నాయన. దేవా, మీరు మాట్లాడిన మాటలను బట్టి, మీ గద్దింపును బట్టి నా బలహీనతను మన్నించండి నాయన. ఏ పనులు శాశ్వతం కాదు, నీవు లేనిది నా జీవితమే వ్యర్థము నాయన. దేవా, నా పని కంటే నీవు నాకు ముఖ్యమైన దేవుడు. నా కుటుంబము కంటే క్రీస్తు నీవు నాకు ముఖ్యమైన దేవుడు అయ్యా. నా ప్రాణము కంటే ప్రభువా నీవు నాకు ముఖ్యమైన దేవుడు. ఈ పనిలో ఒకరోజు ఉండవు, ఈ కుటుంబాలు ఒకరోజు ఉండవు. కుటుంబాలు వదిలిపెట్టిపోతాయి, కుటుంబాలు చెదిరైపోతాయి. కష్టకాలంలో ఎవరు అండగా ఉండరు. నీతో ఉన్న నీ ప్రాణమే నిన్ను వదిలిపెట్టిపోద్ది. దేవా, నువ్వు ఒక్కడివే. ఈ ధనము వదిలిపెట్టిపోతుంది, అది నా దగ్గర స్థిరం కాదు. నీవు మాత్రమే స్థిరమైన దేవుడువయ్యా. నీవు మాత్రమే ప్రేమగల దేవుడువు. నీవు మాత్రమే మోసం చేయని దేవుడువు. నీవు మాత్రమే చేయవిడువని దేవుడువు. నాడు నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేని దేవుడువు నీవుంటే నాకు చాలు యేసయ్యా. నాయనా, నీవుంటే నా జీవితంలో నాకు చాలు దేవా. నీ తర్వాతనే నా జీవితంలో ఏదైనాను రెండవ స్థానమే తప్ప మొదటి స్థానం నువ్వే ప్రభువా. నా జీవితానికి నాయకుడు నువ్వే. నా జీవితమునకు, నా కుటుంబమునకు నాయకుడు నువ్వే. నాకు శిరస్సు నువ్వే. ఈ లోకంలో మా ప్రభు నీవు తప్ప నాకు మరి ఏదీ లేదు నాయన. నువ్వుంటే నాకు చాలు. నీవు నాకు ముఖ్యమైన దేవుడవు. నా ప్రాణానికి ప్రాణమైన దేవుడవు. ప్రాణంగా ప్రేమించిన దేవుడవు. నాకు ఏదైనా జరిగితే అల్లాడిపోయే దేవుడువు నువ్వు. బాధ కలిగితే కన్నీరు కార్చే దేవుడువు నువ్వు. ఏ కుటుంబాలు ఉన్నాయి, ఏ డబ్బు ఆదరిస్తుంది, ఏ కుటుంబాలు కాపాడుతాయి ప్రాణాలు పోతుంటే, ఏ మనుషులు కాపాడుతారు ప్రాణాలు పోతుంటే నువ్వు తప్ప. ఎప్పటి వరకు ఒకవేళ విధేయతల జ్ఞానంలో ఈ లోకములో ఉన్నదే ముఖ్యమనుకుని బ్రతికానేమో. నాయనా, నాతో మాట్లాడేదేవా మీ కొందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మనుష్యులు విడిచిపెట్టిన, కుటుంబాలు వదిలిపెట్టిన, ప్రాణాలు వదిలిపెట్టిన, ఎక్కడా నా చెయ్యి వదిలిపెట్టే దేవుడు కాదే. మీకు ఎంత విలువ ఉంది నాయనా. మీ విలువను ఎరగలేకపోయాను ప్రభువా. ఆ రైతులాగా నాయనా మీ విలువను గుర్తించలేకపోయానయ్యా. ఎన్ని పర్యాయాలు, ఎన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టానో, ఎన్నిసార్లు మా ప్రభువా మిమ్మల్ని వేధించి శోధించానో. మన్నించండి నాయనా, క్షమించండి తండ్రి. నా బలహీనతను, అపరాధం, అవరోధమును ఒక్కసారి నీవు నన్ను మర్చిపోతే, ఒక్క నిమిషము నీవు నన్ను మర్చిపోతే ఇక నాకు జ్ఞాపకార్థకోవటమే. దేవా, నీవు నన్ను వదిలిపెడితే నా వారే నన్ను మర్చిపోతారు మూడో రోజు. ఎంత గొప్ప ప్రేమ గలవాడవు నాయనా నీవు. ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలము విడువక, ఎడబాయక, నీడలాగా, కంటికి రెప్పలాగా ఉంటూ కాపాడుతూ రక్షిస్తూ వస్తున్న దేవా వందనాలు నాయన. నీ విలువ ఏంటో ఈరోజు గుర్తించాను. ఎంత విలువైన దేవుడువో, ఎంతటి పాపాత్ముడు, బలహీనుడు కోసం దిగి వచ్చావు నాయనా. నేను నీ విలువను తగ్గించే వ్యక్తిగా ఉండను. నీ విలువను దిగజార్చే వ్యక్తిగా నేను ఉండను. నా జీవితానికి విలువ ఇచ్చిన వాడువు నీవు లేకపోతే నా జీవితం ఏముందయ్యా. నీవు లేని నా జీవితం శూన్యమేనయ్యా. నీవు లేకపోతే నా జీవితంలో నేను ద్రోహిని, దోషిని, పాపిని, నరహంతకుడిని, విభిచారిని, దొంగను, మోసగాడిని. నాయనా, నీవే నా జీవితపు విలువను మార్చిన వాడవు. లేని విలువను నాకు ఇచ్చిన వాడవు. మీ సిలువ నాకు విలువ తెచ్చిందే దేవా. విలువ కలిగిన దేవా, మిమ్మును నేను దిగజార్చన నాయన. దిగజార్చి మీ నామాన్ని నేను అవమానపరిచే బిడ్డగా ఉండకూడదయ్యా. నీవు ఎంత విలువైన దేవుడవో, మీ విలువను నేను ఎన్నటికీ తగ్గించను.
తీర్మానం చేసుకుందాం, ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. తీర్మానంతో మనం ముగించుకుందాం. అందరూ ప్రార్థనకి పిలుచుదాం. విలువలేని నీకు విలువ ఇచ్చిన వాడు దేవుడు. పాపములో ఉన్న నీకు, లోకములో ఉన్న నీకు, భయంకరమైన మోసపు జీవితంలో ఉన్న నీకు విలువను ఇచ్చి నీ జీవితపు విలువను మార్చిన దేవుడు నా యేసు. నా ప్రభు నీ కోసము ఘోరాతి ఘోరంగా సిలువలో దెబ్బలు తిని అవమానాలు పొంది విలువలేని నీకు ఎంత వెలకట్టలేని ప్రాణం పెట్టాడు. ఎందుకు ఈరోజు నా యేసయ్య విలువ మారుస్తావు? ఎందుకు ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని విలువను దిగజారుస్తావు? ఆ రైతులాగా నువ్వు అనలేవా? ఆ రైతులాగా దేవుడి విలువను నువ్వు గుర్తించలేకపోతున్నావా? ఏకీభించుదాం ప్రార్థనలో. కొన్ని నిమిషాలు ఏకీభించుదాం ప్రార్థనలో. సిలువ విలువ తెలుసుకొని నడుచుకుందాం. సిలువ విలువ దిగజార్చుకో. యేసు విలువను నవ్వుల పాలు చేయకు. యేసు ప్రభు విలువను భిక్షగాడి విలువగా మార్చుకో. రోగిష్టివాణి విలువగా మార్చుకో. మంచాన పట్టిన వాణి విలువగా మార్చుకో. నా దేవుడు విలువైన వాడు, నా దేవుడు ఘనుడు, శ్రేష్టమైన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడు. అది నా దేవుడు విలువ. దేవా నీ విలువను దిగజార్చనయ్యా. ఆనాటి మరియ వలె నేను మిమ్మల్ని ఘనపరిచే బిడ్డగా ఉంటాను, కానీ దిగజార్చే బిడ్డగా ఉండను. చక్కటి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు, నైనా ఈ మధ్యాహ్న కలసములో మరొక మారు మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నాయన, ఈ సమయంలో మా ప్రభు శిరస్సు నుంచి ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీవు లేకపోతే మా జీవితాలు ఏ పాటివయ్యా? మా ప్రభు మీరు లేకపోతే మాకు విలువ ఎక్కడిది నాయన? మీరు మా జీవితాల్లోకి వచ్చి మాకు విలువలు పెంచారు. మా జీవితపు విలువను పెంచిన దేవుడవు. ఏమాత్రం ఎగ్గతులేడే మాకు కుమారుడా, కుమార్తె అని పేరు పెట్టి పిలిచి విలువనిచ్చావు. నా బిడ్డలు అని పరలోకములో విలువనిచ్చావు. సింహాసనాల మీద మీతో కూర్చొని పెట్టే గొప్ప భాగ్యం ఇచ్చావు. ఎంత విలువను పెంచావు నాయనా నీవు. మా ప్రభు అనేక పర్యాయాలు, అనేక పరిస్థితుల్లో మా ప్రభు మీ విలువను దిగజార్చావు నాయన. అల్ప విశ్వాసలంగా ఉంటే మా బ్రతుకులో ఎన్నోసార్లు మా ప్రభు మీకంటే పని ముఖ్యమైందని పనికిచ్చిన విలువ మీకే లేకపోయా. మా విలువను నువ్వు పెంచినా మిమ్మల్ని అవమానించే బిడ్డలుగా ఉన్నావు. ఎన్నోసార్లు కుటుంబాలని, బిడ్డలని, కొడుకులని, కోడళ్ళని, కూతుళ్ళని, భార్యని, భర్తని ఎన్నోసార్లు మా ప్రభు కుటుంబాలకు ఇచ్చిన విలువ క్రీస్తా మీకు ఇవ్వలేకపోయామయ్యా. అబ్రహాము కొడుకు కంటే కూడా నాకు క్రీస్తు ముఖ్యం, నా దేవుడు ముఖ్యమని విలువనిచ్చాడు. మేము ఎన్నోసార్లు ప్రభువా మీకు ఇచ్చినంత విలువగా మా ప్రభు అనేక సార్లు వేరే వాటికి ఇచ్చి మిమ్మల్ని దిగజారుస్తూ ఉన్నాం. మా జ్ఞానమును మన్నించండి నాయన. ఎన్నోసార్లు మా ప్రభు ప్రాణాలకు విలువనిచ్చి ప్రాణం మీద తీపిని పెంచుకున్నాం, కానీ ఆ ప్రాణమును కాపాడే దేవుడు నీవని, ప్రాణం ఇచ్చువాడవు నీవని, ప్రాణమును నిలబెట్టే దేవుడు నీవనే విషయాన్ని ఎన్నోసార్లు మర్చిపోయావు నాయన. ఈ నీటి బుడగను పగిలిపోకుండా 2 చేతులతో పెట్టి కాపాడుతున్న దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి ప్రాణమో ప్రాణమో ప్రాణమని ప్రాణాన్ని సుఖపెడతా ఉన్నాం. నీవు చెయ్యి తీస్తే బుడగ పగిలిపోతుందనే విషయాన్ని మర్చిపోయామయ్యా. అయ్యా, నువ్వు మా ప్రాణము కంటే విలువైన దేవుడు నాయన. ఎన్నోసార్లు డబ్బు మీద తీపితో, వ్యామోహంతో, ఆశతో, దురాశతో, అత్యాశతో మీ విలువను దిగజార్చావు. డబ్బుకి ఇచ్చినంత విలువ, ధనానికి ఇచ్చినంత విలువ మీకెప్పుడు మేము ఇవ్వలేకపోయామయ్యా. మీకు ఇవ్వవలసిన పరిస్థితులు అంతటిలో అనేక సార్లు ప్రభువా మొండి చేతులే చూపించి భిక్షగాడికి వేసినట్లు వేసి మీ విలువను అవమానంగా మార్చవేమో నాయనా. ఇక నుండి అయినా మరేవలే మా ప్రభా మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉంటామయ్యా. మీ విలువను విలువైన దేవుడిగా ఉంచుతాం, కానీ మా ప్రభు మీ విలువను దిగజార్చం.
ఈరోజు మాతో ఉన్న మా పనులు, మా కుటుంబాలు, కుటుంబ సభ్యులు, మా ప్రాణము, ధనం ఇవన్నీ ఒకరోజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఈ ప్రాణం పోద్ది, ఈ డబ్బు పోద్ది, కష్టపడింది డబ్బులు పోతాయి, పనులు పోతాయి, కుటుంబాలు, మనుషులందరూ దూరం అయిపోతారు. చివరకు మిగిలేదు నువ్వే. చివరకు మేము చేరవలసింది నీ దగ్గరకే. నువ్వు ఎంత విలువైన దేవుడువో ఈరోజు మేము గుర్తించగలిగినట్లుగా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు నాయనా. ఏది విడిచిపెట్టినా విడువని దేవుడవు నీవో. మేము ఎప్పుడు మీ విలువను దిగజార్చక, నాకు నా దేవుడు శిరస్సు. ఈ లోకంలో ఉన్నవన్నీ నన్ను వదిలిపెడతాయి, నా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులు వదిలిపెడతారు, కుటుంబాలు వదిలిపెడతాయి, ప్రాణమే వదిలిపెట్టుద్ది. నా దేవుడు ఎప్పుడు నన్ను హత్తుకునేవాడు, నా దేవుడు ఎప్పుడు నన్ను ప్రేమించేవాడు, నా దేవుడు ఎప్పుడు చిరకాలం యుగాలు తన దగ్గర ఉంచుకునే దేవుడా మీ కొందనాలు అయ్యా. ఈ సభలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని, సంఘ బిడ్డలందరినీ పేరు పేరుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే మా ప్రభువా నాయన మీ విలువను ఘనపరచాలనుకుంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరి జీవిత విలువను పెంచుటకు సహాయం చేయమని కూడిన మమ్ములను, సంఘ సహవాసం, ఆ దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని మీ రాజ్యానికి వారసులు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.